Let's turn to Luke chapter 18. లూకాసు వార్త 18 మనం చూద్దాం. Luke chapter 18, he speaks about faith, and faith is one of the great things in the New Testament. లూకాసు వార్త 18వ అధ్యాయంలో విశ్వాసం గురించి ఉంటుంది. విశ్వాసం అనేది క్రొత్త నిబంధనలో ఎంతో గొప్ప విషయం. Luke chapter 18, he concludes with this phrase. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆయన ఈ మాటతో ముగించారు. Verse 8, when the Son of Man comes, will he find faith on the earth? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్నా. What is the mark of faith? ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి? You read in the previous verses, a poor widow మీరు పైన చదివినప్పుడు అక్కడ ఒక పేద విధవరాలు ఉంది. who was being oppressed by the devil. Oppressed, and she came to a judge and said to the judge, verse 3, ఆమె అపవాది చేత పీడించబడుతూ ఉంది. ఆ విధంగా పీడించబడుతూ ఉన్నప్పుడు ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చింది. ఇక్కడ 3వ వచనంలో మనం చూసినట్లు, give me legal protection from my enemy. నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. My rights are being violated. Protect me. నా హక్కులన్నిటి నేను కోల్పోయాను, నాకు భద్రతను కలుగజేయండి. And the judge didn't bother. కానీ అక్కడ న్యాయాధిపతి ఏం పట్టించుకోవట్లేదు. She kept on going. ఆమె వెళ్తూనే ఉంది. Finally, he said, okay, I'll do something. And he gave her protection. మొత్తానికి ఆయన ఏమనుకున్నా అంటే, నేను న్యాయం తీరుస్తానని చెప్పి ఆ భద్రతను ఆయన కల్పించాడు. And Jesus said, did you listen to what the unrighteous judge said? ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. Verse 6, and don't you think God will bring justice for you, his elect, who do what? Who cry to him day and night. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. That means, doesn't mean literally crying. ఇక్కడ ప్రభు ఏం చెప్పారు? దివారాత్రములు మొరపెట్టుకోవటం అంటే ఇక్కడ దివారాత్రములు కన్నీరు కార్చటం అని కాదు. It means many times I go back to God and say, Lord, I'm not going to give up on this. అంటే అనేక సార్లు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను ఈ విషయంలో అడుగుతున్నాను, ప్రభా ఈ విషయంలో నేను విడిచిపెట్టను ప్రభా. I asked you for victory over sin. పాపం మీద జయమని నేను అడిగాను. I'm not going to give up if it takes 10 years or 20 years. ప్రభా దీనికి 10 సంవత్సరాలు పట్టినా 20 సంవత్సరాలు పట్టినా నేను ఈ విషయంలో విడిచిపెట్టను ప్రభా. Lord, I asked you for physical healing. I'm not going to give up. ప్రభా భౌతికమైన స్వస్థత గురించి నేను మిమ్మల్ని అడిగాను, అయినా మిమ్మల్ని విడిచిపెట్టను ప్రభా ఈ విషయంలో. I'm going to ask you for it if it takes 10 years or 20 years. దీనికి 10 సంవత్సరాలు పట్టినా 20 సంవత్సరాలు పట్టినా నేను అడుగుతూనే ఉంటాను మిమ్మల్ని. I asked you to baptize me in the Holy Spirit and fire. I'm not going to give up, God. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజమని మిమ్మల్ని అడిగాను ప్రభా, నేను విడిచిపెట్టను. I'm not going to give up. If you think I'm going to give up, you're mistaken. I'm not going to give up. నేను విడిచిపెట్టను ప్రభా. ఒకవేళ నేను విడిచిపెడతానని మీరు అనుకుంటే అది పొరపాటే. నేను విడిచిపెట్టను Till I'm actually filled with the Holy Spirit and fire. నేను నిజముగా పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం పొందే వరకు. I know I have a tremendous problem understanding this baptism of the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మలో బాప్తిజం అనే విషయాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. Because I grew up in a denomination that told me that such things don't exist. So it's a bigger battle for me. ఎందుకంటే అలాంటిదేమీ లేదు అని చెప్పిన డినామినేషన్స్ లో నేను పెరిగాను కాబట్టి ఆ విషయం నాకు అర్థం కావట్లేదు. Or some of you may say, I grew up in a denomination where they had all types of counterfeit experiences which helped nobody. మీలో కొంతమంది ఈ విధంగా అనుకోవచ్చు, చాలా నకిలీ అనుభవాలు ఉన్న గుంపుల్లో నుండి మీరు వచ్చారు, ఇది ఎవరికి ఉపయోగకరంగా లేదు. Whatever your background is, say, Lord, I want the real thing and I'm going to get it. మీరు ఎటువంటి నేపథ్యంలో నుండి వచ్చినా, ప్రభా నాకు నిజమైనది కావాలి, నేను విడిచిపెట్టను. I'm not going to give up till you give it to me. నీవు నాకు ఇచ్చే వరకు కూడా నేను విడిచిపెట్టను ప్రభా. You're going to make me a useful servant of God in your church. మీ సంఘంలో నన్ను ఉపయోగపడే సేవకునిగా చేసుకోండి. That is your will for me. నా కొరకైనా మీ చిత్తం అది. You're a useful member of your body. క్రీస్తు శరీరంలో ఉపయోగపడే అవయవంగా ఉండాలి నేను. I'm not going to drift along like a passenger in the train. ఒక రైల్లో ప్రయాణికులు వెళ్ళేటట్లు ఎటు పడితే అటు వెళ్ళేవాడిగా ఉండకూడదు. I'm going to start driving the train. I'm going to help. ఆ రైలును నడిపించేవాడిగా నేను ఉండాలి, నేను సహాయం చేసేవాడిగా ఉండాలి. I'm going to be a blessing in the church I belong to. ఆ రైలును నడిపించేవాడిగా నేను ఉండాలి, నేను సహాయం చేసేవాడిగా ఉండాలి. You've got to speak positively because that is God's will for you. ఆ విధంగా మనము పాజిటివ్ గా మాట్లాడాలి, అదే దేవుని చిత్తం మన ఎడల. When to confess the truth means to say the same thing that God says. ఇక్కడ సత్యాన్ని ఒప్పుకోవటం అంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో మనం కూడా అదే చెప్పటం. If God says, I will make you a blessing, you say that, Lord, I'm going to be a blessing because your word says that. That's your will for me. నేను నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతానని దేవుడు మనతో చెప్తున్నట్లయితే మనం కూడా చెప్పాలి, ప్రభువా నీవు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నావు అని ఒప్పుకోవాలి. When it says in the Bible, he will baptize you in the Holy Spirit and fire, take that promise and say,
course, He's going to baptize me in the Holy Spirit and fire. నేను నీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్తా అని బైబిల్ చెప్తున్నట్లయితే ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని అవును ప్రభు నాకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్తున్నాడని మనం ఒప్పుకోవాలి. You read a verse like we said earlier, all your children will be discipled by the Lord. Great. మీ పిల్లలందరూ కూడా ప్రభువు చేత బోధించబడతారు, శిష్యులుగా మార్చబడతారు అనే వాగ్దానాన్ని మీరు చూసినప్పుడు దాన్ని తీసుకోవాలి. I have 2 children, 4 children, 6 children, 7 children, 8 children. All of them are going to be discipled by the Lord. And I'm going to do my part, of course. నాకు 2 పిల్లలున్నా, 4 6 7 8 మంది ఉన్నా కానీ అంతమంది ప్రభు చేత శిష్యులుగా మార్చబడతారు. అయితే నా పాత్ర నేను కూడా వహించాలి. But I believe that. కానీ దాన్ని నేను నమ్ముతున్నాను. It's faith that makes the difference. ఇక్కడ వ్యత్యాసాన్ని కలుగజేసేది విశ్వాసమే. If you trust Him and say, Lord, it's going to happen. You're going to do that in my life because your promise says so. నీవు ఆయన నమ్మినట్లయితే ప్రభువా మీ వాగ్దానం ఈ విధంగా ఉంది, మీరు నా జీవితంలో చేస్తారు అని ఒప్పుకోవాలి. Your word says so. I'm going to claim that promise. మీ వాక్యం ఈ విధంగా చెప్తుంది, ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటాను. And it's going to be true in my life. నా జీవితంలో ఇది నిజమవబోతుంది. Go to some promise in the New Testament. This ఆ విధంగా కొత్త నిబంధనలో ఏదైనా వాగ్దానాన్ని పట్టుకోండి. widow went on again and again and again and again and again and got it. ఆ విధవరాలు మరలా వెళ్ళి ఏ విధంగా అయితే పొందిందో. Are you being oppressed by the enemy like this widow? ఈ బీద విధవరాలు వలె నీవు కూడా శత్రువు చేత పీడించబడుతూ ఉన్నావా? In some area in your life, the devil's oppressing you with memories of your past failure. నీ జీవితంలో ఏదో ఒక విషయంలో గతంలో నీవు పొందిన వైఫల్యాలను చూపించి అపవాది నిన్ను పీడిస్తూ ఉన్నాడా? Depression because you've messed up your life. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావని నువ్వు కృంగుదల కలిగి ఉన్నావా? Anxious thoughts about your children మీ పిల్లల గురించి మీరు ఆందోళన చెందుతూ ఉన్నారా? or your family, లేక మీ కుటుంబం గురించి? or guilt about somebody whom you hurt and harmed. లేక మీరు ఎవరినైతే గాయపరిచారో లేకపోతే బాధపరిచారో దాన్ని బట్టి మీరు అపరాధ భావాన్ని కలిగి ఉన్నారా? You say, how can I ever rectify that? Or maybe you're in such terrible debt. నేను ఏ విధంగా దీన్ని సరి చేసుకోగలనని మీరు అనుకుంటున్నారా? లేక మీరు ఎంతో అప్పుల్లో ఉన్నారా? You say, well, I don't know when in the world I'll ever be able to clear my debt. అసలు నా అప్పు ఎప్పుడు తీర్చబడుతుందో అని మీరు ఆలోచిస్తూ ఉన్నారా? I tell you, the one message I get from the Gospels is God can solve every problem. కాబట్టి సువార్తల నుండి నేను పొందిన ఒక సందేశం ఏంటంటే దేవుడు ప్రతి సమస్యను పరిష్కరించగలడు. I love to tell people that. దీన్ని ప్రజలతో చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. God is always on your side against the devil. దేవుడు ఎల్లప్పుడూ కూడా అపవాదికి వ్యతిరేకంగా మరియు నీ పక్షంగా ఉంటాడు. I don't care if you're the biggest crook. God is always on your side against the devil. ఒకవేళ నీవెంతో వంకరగా ఉన్నప్పటికీ ఎంతో ఘోరంగా ఉన్నప్పటికీ దేవుడు అపవాదికి వ్యతిరేకంగా ఉంటాడు, నీ పక్షంగానే ఉంటాడు. If you are proud, he'll resist you, but he will never get on the side of the devil, that's for sure. ఒకవేళ నువ్వు గర్విష్ఠిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఎదిరిస్తాడు, కానీ అంత మాత్రాన అపవాది పక్షంగా మాత్రం ఉండడు దేవుడు. God can never be on the same side as the devil. ఎప్పుడు కూడా అపవాది పక్షాన ఉండనే ఉండడు. God is always against the devil. దేవుడు ఎల్లప్పుడూ కూడా అపవాదికి వ్యతిరేకంగానే ఉంటాడు. And wherever you are in between them, it makes no difference. God is still against the devil. నువ్వు మధ్యలో ఎక్కడున్నావు అన్నది కాదు దేవుడికి సంబంధించింది. దేవుడు మాత్రం అపవాదికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాడు. So if you ask God for help against the devil, he's always on your side against the devil, even when you made a mess of your life. ఒకవేళ అపవాదికి వ్యతిరేకంగా పనిచేయమని నువ్వు దేవుడిని అడిగినట్లయితే ఎప్పుడు కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ జీవితాన్ని నువ్వు ఎంత పాడు చేసుకున్నా సరే దేవుడు నీకు సహాయం చేస్తాడు. Has the devil put something on you or your family? అపవాది నీ మీద కానీ నీ కుటుంబం మీద కానీ ఏదైనా భారం వేశాడా? Do you think God will help you to get rid of it? Of course he will. అయితే దాన్ని తీసివేయటానికి దేవుడు సహాయం చేస్తాడా లేదని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. He's on your side. Trust him. Say, Lord, I believe that. ఆయన మీ పక్షంగా ఉన్నాడు. ఆయన నమ్మండి. ప్రభువా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను చెప్పండి. You're on my side against the devil. Don't glorify the devil by saying, oh, brother, the devil's doing this to me, he's doing that to me, he's harassing me, he's harassing me. ఎప్పుడు కూడా అపవాదిని మీరు ఈ విధంగా మహిమపరచొద్దు. అపవాది నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, హింసిస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని. You know, I met a pastor once who said, oh, brother Zach, some years ago, this neighbors of mine did some witchcraft on me. మా ఇంటి పక్కన ఉన్న ఆయన ఏం చేస్తున్నా అంటే నా మీద చేతబడి చేస్తున్నాడు. And I was knocked out in bed for so many months. I was lying in bed. I said, where was Jesus Christ all that time? అనేక రోజులు నేను బెడ్ మీదే పడుకొని ఉండాల్సి వచ్చింది అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, మరి ఆ రోజులన్నీ కూడా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? Was he dead? ఆయన మరణించాడా? You know, one of the most glorious truths in the Bible is that Jesus Christ is risen. బైబిల్లో ఉన్న ఒక మహిమకరమైన సత్యం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. We are to be a living demonstration to the world around us that we have a living savior, not a dead one. మన చుట్టుపక్కల ఉన్న లోకానికి కూడా మనము జీవిస్తున్న సాదృశ్యంగా ఉండాలి. సజీవుడైన రక్షకుడు మాకున్నాడు, మరణించిన రక్షకుడు కాదు. The other leaders of religions are dead and gone.
but we have a living Savior. ఇతర మత నాయకులు మనం చూసినట్లయితే వాళ్ళు చనిపోయి వెళ్ళిపోయారు, కానీ మనమైతే సజీవుడైన రక్షకుడిని కలిగి ఉన్నాం. And your life and my life must demonstrate to the world around us నీ జీవితం నా జీవితం కూడా మన చుట్టుపక్కల ఉన్న లోకానికి మనం ప్రదర్శనగా ఉండాలి. that we have a Christ who is the same yesterday, today, and forever. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. If you want to have a favorite verse, here it is. Jesus Christ the same yesterday, today, and forever. ఒకవేళ మీకు బాగా ఇష్టమైన వచనాన్ని మీరు ఎన్నుకోవాలనుకుంటే ఇది ఎంచుకోవచ్చు. యేసు క్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. What he did for others, he'll do for you. ఆయన ఇతరులకు ఏదైతే చేశాడో నీ కొరకు కూడా అదే చేస్తాడు. He has not changed. He is living. Like Paul says, ఆయన మార్పు చెందలేదు, ఆయన సజీవుడైన వాడు. పౌలు ఈ విధంగా చెప్పాడు, if Christ did not rise from the dead, then 1 Corinthians 15, we are the most miserable people in the whole world. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా చెప్పాడు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడిన యెడల మనుషులందరికంటే కూడా మనం దౌర్భాగ్యులమై ఉందము. You and I are just fooling ourselves నీవు నేను కూడా మోసపోతున్నట్లే if Christ did not rise from the dead. ఒకవేళ క్రీస్తు మృతుల్లో నుండి లేపబడిన యెడల. All these wonderful teachings and all are useless. క్రీస్తు మృతుల్లో నుండి లేవకుండా ఉన్నట్లయితే మనం బోధించుకునే బోధలు మాటలు ఇవన్నీ కూడా వ్యర్థం. If Christ did not rise from the dead, the one thing that distinguishes Christianity from all the other religions in the world is that Christ rose from the dead. ఈ లోకంలో ఉన్న ఇతర మతాలకి క్రైస్తవ్యానికి ఉన్న తేడా ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేపబడ్డాడు. He's living. ఆయన జీవిస్తున్నాడు. And even if you feel so weak ఒకవేళ నువ్వు ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ that you say, oh brother, I don't even have the faith to persist like that widow, ask God for that. సహోదరుడా, నేను ఆ భేద విధవరాలు వలె నిరంతరము నేను ప్రార్థించలేకపోతున్నా అన్నప్పటికీ కూడా దాని విషయంలో కూడా నువ్వు ప్రభుని అడగొచ్చు. What is it you can't go to God and ask for? Lord, I don't even seem to be able to persist. ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు అడగలేదంటూ ఏముంది? ప్రభువా, నిరంతరము ఆ విధంగా మీ యొద్దకు రాలేకపోతున్నానని కూడా అడగొచ్చు. Lord, help me. ప్రభువా, నాకు సహాయం చేయండి. He's a father who will help you. ఆయన ఒక తండ్రిగా ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు. He's not a director. He's a father. ఆయన ఒక డైరెక్టర్ గా లేడు, కానీ ఆయన ఒక తండ్రి. You can have a relationship with him that nobody had in the Old Testament time. పాత నిబంధనలో ఎవరికీ లేని ఆ సంబంధం మనకుంది ఇప్పుడు. Come to him with faith. You're missing so much in your life. It's all free. విశ్వాసంతో ఆయన దగ్గరికి రా. నీ జీవితంలో నువ్వు ఎన్నో కోల్పోతున్నావు, ఇదంతా ఉచితం. You come with faith and say, Lord, I'm not going to give up until you give me this. విశ్వాసంతో ఆయన దగ్గరికి రా. ప్రభువా, నీవు నాకు ఇది ఇచ్చే వరకు కూడా నేను విడిచిపెట్టను అని చెప్పు.